శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని కొడిపి రోడ్డు మోడల్ కాలనీలో వెలిసిన శ్రీ జలకంఠేశ్వర స్వామి గంగమ్మ దేవస్థానం నందు ఈ నెల మార్చి 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు బెస్త లక్ష్మీనారాయణ దేవాలయం అభివృద్ధికి కమిటీ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. శివరాత్రి జాగరణ సందర్భంగా కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని పూజా కార్యక్రమాలు జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు తెలిపారు. మీడియా మిత్రులకు నమస్తే. నేను బెస్త లక్ష్మీనారాయణ. ప్రస్తుతం శ్రీ గంగమ్మ మరియు శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్. మా కమిటీ గౌరవాధ్యక్షులు ఆదినారాయణప్ప గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస గారు, కమిటీ ప్రతినిధులు లక్ష్మీనారాయణ గారు, చలపతి గారు, నారాయణ స్వామి గారు, అశ్వత్థన్న గారు, తిమ్మప్ప గారు, అశ్వత్థప్ప గారు, నారాయణ స్వామి గారు కమిటీకి సంబంధించి మేము 1996 సంవత్సరంలో ఈ దేవస్థానాన్ని బెస్త కులస్తులచే నిర్మింపబడింది. దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి ఈ మహాశివరాత్రి ఇక్కడ శివుడు, శ్రీ గంగమ్మ తల్లి మరియు నాగదేవతలు కూడా ఉన్నారు. నవగ్రహాలు కూడా ఇక్కడ. మనం మహాశివరాత్రికి దాదాపు 3000 మంది పైగా భక్తాదులకు ఇక్కడ పూజకు కానీ ప్రసాదములకు కానీ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం చేయుచున్నాం. ఈ సంవత్సరం కూడా భారీగా అంటే శ్రీ జలకంఠేశ్వర స్వామికి పూజలతో పాటు విద్యుత్ దీపాలంకరణ మరియు నృత్యం, అంటే దాదాపు ఈ జాగరణ నిమిత్తం నైట్ రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆర్కెస్ట్రా కావచ్చు, పాటలు కావచ్చు, నృత్య చాలామంది కళాకారులు కూడా విజయించున్నారు. వారి ద్వారా కళాకారుల ఐక్యవేదిక కూడా మాకు సపోర్ట్గా ఉంది. వాళ్ళ ద్వారా కూడా సీనియర్ కళాకారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనోరంజకంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే కర్ణాటక నుండి కూడా ఇక్కడ భక్తాదులతో పాటు ఈ వీక్షించడానికి రాత్రి జాగరణకు వస్తున్నారు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, హిందూ బాంధవులందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ జాగరణ విషయంలో పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 8వ తారీఖు మార్చి 8 మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరూ కూడా భక్తాదులు ఈ కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో కానీ, జాగరణ ఈ నృత్య కార్యక్రమంలో కానీ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. హిందూపురం బెస్త సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ని. మరి మా గంగమ్మ మరియు జలకంఠేశ్వర దేవాలయంలో మరి చాలా సంవత్సరాలుగా ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా విరివిగా జరుగుతూ ఉన్నాయి. భక్తాదులు కూడా అదేవిధంగా మరి వందల సంఖ్యలో ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఈ నెల 8వ తారీఖున జరిగేటటువంటి ఈ జాగరణ కార్యక్రమానికి మా యొక్క సేవా సంఘం తరఫున అందరూ కూడా ఈ జాగరణలో పాల్గొనే దానికోసం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మరి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కళాకారుల ఐక్యవేదిక వారు యొక్క మరి వాళ్ళు కూడా తమ వంతుగా వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి అలాగే ఈ కార్యక్రమానికి మన హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ విరమించుకుంటాం.